గ్రంథములో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, గిలాదులో గుగ్గిలము లేదా అనే ఒక మంచి అంశాన్ని దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు నామమున నేను మనవి చేస్తున్నాను. మరలా చెబుతున్నాను, గిలాదులో గుగ్గిలము లేదా అన్న అంశాన్ని ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఈ పాఠం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఇంతకీ మరి ఈ యొక్క టైటిల్కి మూలవాక్యము ఎక్కడ ఉన్నది అని మీరు ఆలోచన చేయగలిగితే, అందరం కూడా ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి మరి పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త ఇర్మియా గారు వ్రాసిన గ్రంథము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 8వ అధ్యాయము 22వ వచనములో, గిలాదులో గుగ్గిలము ఏమీయు లేదా, అక్కడ ఏ వైద్యుడునో లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇర్మియా గారు అనగానే మరి ఆయన మరి యూదా బెన్యామీను గోత్రాల మధ్య మరి సేవ జరిగించిన వాడు. ఇర్మియా గారు యూదుల మధ్య మరి సేవ జరిగించిన వాడు. ఆయన ప్రాంతం ఏది అన్నప్పుడండి, అనాతోతు ప్రాంతానికి చెందినవాడు ఇర్మియా గారు. అనాతోతు ప్రాంతానికి చెందినవాడు. యెరూషలేములో 40 సంవత్సరములు దేవుని తరపున ఇదిగో ఆయన పరిచర్య చేసిన వాడు, ఒక ప్రవక్తగా ఉన్నవాడు ఇర్మియా గారు. ఈ ఇర్మియా గారండి మరి మరి 7 యూదుల రాజుల కాలాలలో మరి ఈయన కనపడతాడు. 7 రాజుల కాలాలలో ఇర్మియా గారు కనపడతారు. ఎవరు ఆ రాజులు అన్నప్పుడండి, మనష్షే అనే రాజు ఒక ఆయన, అలాగే 2వ రాజు ఆమోను అనే రాజు, 3వ రాజు యోషియా, 4వ రాజు యెహోయాజు, 5వ రాజు యెహోయాకీము, 6వ రాజు యెహోయాకీను, 7వ రాజు సిద్కియా. ఈ రాజుల కాలాలలో ఈయన దేవుని యొక్క మరి ప్రవక్తగా మనకు కనబడతాడు. అయితే ఈ 7 రాజుల కాలాలలో కనిపిస్తాడు. వారు దేవుని మాటలు ఇర్మియా గారు ప్రకటిస్తున్నప్పుడు వీరు వినలేదు. అప్పటికి 10 గోత్రాల వారు, అప్పటికి 10 గోత్రాలు ఉన్నాయి కదండి. దాన్ని ఉత్తర రాజ్యము అన్నాడు. దాన్ని ఉత్తర రాజ్యము అన్నాడు, నార్థన్ కింగ్డమ్ అన్నాడు దాన్ని. ఈ కిందిది బెన్యామీను ఈ యొక్క యూదులను వీళ్ళను దక్షిణ రాజ్యము అన్నారు. అప్పటికి 10 గోత్రాల వారు అషూరు చెరకు వెళ్ళిపోయారు. అప్పటికి 10 గోత్రాల వారు అషూరు చెరకు వెళ్ళిపోయినా వాళ్ళను చూసి, అమ్మో వాళ్ళు చెరకు వెళ్ళిపోయారు, దేవుడు వాళ్ళని చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు, అన్యరాజులకు అప్పగించాడు అన్న భయము భక్తి లేకుండా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అన్నప్పుడండి, దేవుని మాట వినకుండా, దేవునికి భయపడకుండా యూదులు బ్రతుకుతున్నారు. వారి మధ్య దేవుని ప్రవక్తగా ఉన్నవాడే మరి ఇర్మియా గారు. ఇంకా మనం చూడగలిగితేనండి వాళ్ళు ఎలా ఉన్నారో ఒక్కసారి మనం చూడగలిగితే, అదే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ 2 నేరములు చేసి ఉన్నారు, దేవుని పిల్లలు 2 నేరములు చేసి ఉన్నారు అంటున్నాడు. ఏంటది అన్నప్పుడు, ఒకటి దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని ఆశ్రయించటము. వీరు చేసిన నేరముల్లో ఒకటి ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని ఆశ్రయించటము. ఇక 2వది ఏంటంటే, వీరు మంచి నీరును వదులుకొని మురికి నీరును ఆశ్రయిస్తున్నారు.
ఇంకా మీరు 32వ వచనం కూడా మనం చూడగలిగితేనండి, 32వ వచనంలో, కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన ఒడ్డాలమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు, లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. అంటే ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు ఎన్ని దినములు, యూదులు ఎన్ని దినములు మర్చిపోయారో చూడండి, ఎన్ని దినములు మర్చిపోయారో చూడండి. అందుకేనండి దేవుడు శిక్షించడానికి ముందు ఏమిస్తాడన్నప్పుడు అండి, మనిషి తన మనస్సు మార్చుకోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు, దేవుడు అవకాశాలు ఇస్తాడు. మీ బ్రతుకులు బాగాలేవు, మీ బ్రతుకులు సరిచేసుకోండి, దేవుని ఎదుట మీ జీవితాలు బాగాలేవని ఎంతో మందిని దేవుడు మరి ద్వారా, తన పిల్లల ద్వారా దేవుడు ఇదిగో మాట్లాడిన ఆ రోజు యిర్మీయా గారి పరిస్థితి ఎలా ఉందో మనం అందరం కూడా చూడగలిగితేనండి, ఆ రోజు ఈ యూదుల మధ్య మరి యిర్మీయా గారు సేవ చేస్తున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకు జరిగిందో మనం ఒక్కసారి మనం చూడగలిగితే, అదే యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాము. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 2 వచనములు మనం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. దేవుడే యిర్మీయా గారికి చెబుతున్నాడండి, ఇదిగో యిర్మీయా, నీవు వివాహము చేసుకోవద్దు, నీవు వివాహము చేసుకోవద్దు. ప్రవక్తల జీవితాలంటేనండి ఎంత త్యాగపూరితమైన జీవితాలు అంటే, ఎంత త్యాగపూరితమైన జీవితాలు అంటే, ప్రవక్తల గురించి మనం ఆలోచన చేయగలిగితేనండి, వివాహము చేసుకోవాలన్న దేవుని ఇష్టమే, పిల్లలు కనాలన్న దేవుని ఇష్టమే, ఎవరిని చేసుకోవాలో దేవుని ఇష్టమే, ఎటువైపు పడుకోవాలో దేవుని ఇష్టమే, మళ్ళీ ఇటువైపు తిరిగి మరి ఎన్ని దినములు పడుకోవాలో దేవుని ఇష్టమే, ఏమి తినాలో దేవుని ఇష్టమే. అంతా ప్రవక్తల జీవితాలు మనం ఆలోచన చేయగలిగితే అంతా దేవుని ఇష్టమేనండి. వాళ్ళ ఇష్టాలు ఏమీ లేవు, వారి ఇష్టాలు ఏమీ లేవు. ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితే ఈ ప్రవక్తల జీవితాలు దేవునికి వాళ్ళు సరెండర్ అయి బ్రతికిన జీవితాలు ప్రవక్తల జీవితాలు. దేవుడు అంటున్నాడు, నువ్వు వివాహము చేసుకోవద్దు యిర్మీయా, నువ్వు వివాహము చేసుకోవద్దు. అందుకే వివాహం చేసుకోలేదండి ఆయన. ఇంకా మీరు చూడగలిగితారండి, అదే యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాము. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాము. యిర్మీయా ప్రవచనములను పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మోరు కుమారుడగు పషూరును యాజకుడు విని ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీను గుమ్మమునొద్ద నుండి బోండాలు అతనిని వేయించెను. దేవుని మాటలు ప్రకటిస్తుంటే యిర్మీయాను కొట్టారు, యిర్మీయా గారిని కొట్టారు. మళ్ళీ వీళ్ళు ఎవరు అన్నప్పుడండి, దేవుని పిల్లలే. దేవుని మాటలు ప్రకటిస్తుంటే యిర్మీయా గారిని కొట్టి యిర్మీయా గారిని బంధించారు. ఎందుకంటే మీ మార్గములు సరిగ్గా లేవు, మీరు ఇదిగో మీ జీవితాలు సరిగ్గా లేవు, మీ మార్గములను సరిచేసుకోండి, మీ జీవితాలను సరిచేసుకోండి అని చెబితే ఆయనను కొట్టి ఆయనను బంధించారు. 7వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, 7వ వచనము, యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చెయ్యుదురు. ఇక్కడ మనం చూడగలిగితే, ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో దేవుడు చెప్పమన్నది చెబుతుంటే ఎగతాళి చేస్తున్నారు, యిర్మీయా గారిని ఎగతాళి చేస్తున్నారు. నవ్వుల పాలవుతున్నాడటండి యిర్మీయా గారు, నవ్వుల పాలవుతున్నారట. 10వ వచనం కూడా మనం చూడగలిగితే, 10వ వచనము, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుము అందరూ.
అతడు ఒకవేళ చిక్కునబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందుమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇతని స్నేహితులు కూడా ఇదిగో పడిపోతే చూసి ఆనందిద్దామని చూస్తున్నారు. ఎగతాళి చేస్తున్నవారు కొంతమంది. అందుకేనండి ఇశ్రాయేలీయులు, ఈ యూదుల పరిస్థితి ఎలాగైపోయిందంటే, యూదుల పరిస్థితి నడినెత్తి నుండి అరిపాదముల వరకు వారు గాయాలతో నిండిపోవటం అంటే దాని అర్థం ఏంటంటే అంతరంగం అంతా పాపముతో నిండిపోయింది. అంతరంగం అంతా పాపముతో నిండిపోయిందండి. చేతులకు, పాదాలకు, ఇదిగో నడినెత్తి నుండి అరిపాదముల వరకు ఈ దేవుని పిల్లలకు స్వస్థత లేదు. అంతరంగం అంతా కూడా పాపముతో నిండిపోయింది. అందుకే ఆ మాట కూడా ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథము దయచేసి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అంటే ఎక్కడ చూచిన గాయములు అంటే వారు చేస్తున్న పాపాలు మానుకోవటము లేదు, వారు చేస్తున్న పాపాలు మారుకోవటం లేదు. ఇదిగో మేము ఈ తప్పిదము మేము మారాలి అన్న ఆలోచన వారి మనసులో పుట్టటం లేదు. మేము చేస్తున్న మా మార్గములో నుంచి మేము సరైన మార్గంలోనికి రావాలి అన్న ఆలోచన వారికి రావటం లేదు. అందుకేనండి అంతరంగం అంతా గాయాలతో నిండిపోయారు. అంతరంగం అంతా పాపముతో నిండిపోయింది దేవుని పిల్లలకు. అప్పటికీ ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు అషూరు చెరకు వెళ్ళిపోయారు. అయినా కూడా వీళ్ళకు బుద్ధి రావటం లేదు యూదులకు. వాళ్ళు కూడా దేవుని పిల్లలే కదండి. వాళ్ళు కూడా దేవుని మాట విననందుకు వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. తర్వాత మేము వినకపోతే మేము వెళతాము అన్న భయం లేకుండా ఇర్మియా గారు దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఎగతాళి చేశారు, ఆయనను కొట్టారు, ఆయనను బంధించారు, ఆయనను అపహాస్యం చేశారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీల ఆ దేవుని బిడ్డల అంతరంగం అంతా కూడా పాపముతో నిండిపోయింది గనకనే 8వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అంటున్నాడు ఇర్మియా గారితో, గిలాదులో గుగ్గిలము లేదా అని మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మనం చదువుకున్న 8వ అధ్యాయము 22వ వచనములో 8:22లో గిలాదులో గుగ్గిలము ఏమీయు లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచున్నది. అక్కడ డాక్టర్ లేడా, అక్కడ మెడిసిన్ లేదా, గిలాదు ప్రాంతంలో మెడిసిన్ లేదా, అక్కడ డాక్టర్ లేడా, మరి ఎందుకు నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగకపోవచున్నది అంటున్నాడు. గుగ్గిలము అంటే మెడిసిన్. గుగ్గిలము అంటే ఇంగ్లీష్లో బామ్ అన్నాడు. బామ్ అంటే ఇప్పుడు జెండుం బామ్ అంటాం కదండి, మనం అమృతాంజన్ బామ్ అని అంటాం కదా. అది ఈ గిలాదు ప్రాంతంలో గుగ్గిలము అంటే మెడిసిన్. అంటే గిలాదు ప్రాంతంలో మెడిసిన్ ఉంది. మరి ఎందుకు స్వస్థత కలగటం లేదు? ఎందుకు నడినెత్తు నుండి అరిపాదముల వరకు యూదులు గాయములతో ఎందుకు ఉన్నారు అంటే వారి అంతరంగం అంతా కూడా పాపముతో నిండిపోయింది. అదే అడుగుతున్నాడు దేవుడు. అక్కడ మెడిసిన్ లేదా, అక్కడ వైద్యుడు లేడా, ఉన్నారు కదా, మరి ఎందుకు నా జనులకు స్వస్థత ఎందుకు కలగటం లేదు? ఇంకాస్త ముందుకు వెళ్ళి మనం ఆలోచిద్దామండి. మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, మరి దేవుడు అంటున్నాడు కదండి, గిలాదులో గుగ్గిలము లేదా అంటున్నాడు కదండి. ఈ గిలాదు అనే ప్రాంతం మీరు ఆలోచన చేయగలిగితే ఇది దేనికి ప్రసిద్ధం మనం చూడగలిగితేనండి, అదే ఇర్మియా గ్రంథము. ఒకసారి ఇర్మియా గ్రంథము
46వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము దయచేసి 11వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనము. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, గిలాదులో ఔషధం ఉంది, గిలాదులో మెడిసిన్ ఉంది, గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము అంటే మెడిసిన్ తెచ్చుకోండి, గిలాదుకు వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోండి అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి ఎందుకు యూదులకు ఎందుకు అక్కడ మెడిసిన్ ఉన్నది, అక్కడ వైద్యుడు ఉన్నాడు, మరి ఎందుకు స్వస్థత కలగటం లేదు అంటే, ఎందుకంటేనండి వారు స్వస్థత పొందునట్లు వైద్యము చేయించుకోవడానికి వైద్యుని దగ్గరికి రావటం లేదు. మెడిసిన్ ఉన్నది, డాక్టర్ ఉన్నాడు, కానీ వైద్యము చేయించుకోవడానికి ఇశ్రాయేలీలు, దేవుని బిడ్డలు, ఇదిగో యూదులు దేవుని దగ్గరికి అక్కడికి రావటం లేదు, వైద్యుని దగ్గరికి రావటం లేదు. కాబట్టి ఈ గిలాదు లేదంటే ఈ గుగ్గిలం అనే ఈ యొక్క ప్రాంతాలు మీరు ఆలోచన చేయగలిగితే, ఈ గుగ్గిలం, ఈ మెడిసిన్, ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అని మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి ఇర్మియా గారు దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. ఆయన అవమానించారు, ఆయన ఎగతాళి చేశారు, ఆయన నవ్వుల పాలయ్యాడు, ఆయనను బంధించారు, ఆయనను కొట్టారు. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా యేసుక్రీస్తు వారికి కూడా జరిగింది. యేసుక్రీస్తు వారిని కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఆయన అవమానించారు. ఇదిగో దయ్యం పట్టిన వాడు అన్నారు, ఆయనను తిండిపోతూ అన్నారు, యేసుక్రీస్తు వారిని అవమానించారు. అలాగే మనం ఆలోచన చేయగలిగితే ఆయనను కూడా మీరు ఆలోచన చేయగలిగితే దూషిస్తుంటేనండి ఆయన దేవునికి మొరపెట్టాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమన్నాడు. అలాగే చివరిలోనండి యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేమునకు జయప్రవేశం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, యెరూషలేముకు సమీపించి దాని విషయమై ఏడుస్తాడు. యేసుక్రీస్తు వారు దాని విషయమై ఏడుస్తాడు. ఎంతమందిని పంపించాలి, అంతమంది ప్రవక్తలను పంపించాలి. ఒక కోడి తన రెక్కల క్రిందికి ఎలాగూ తన పిల్లలను చేర్చుకోవాలని అనుకుంటుందో నేను కూడా అనుకున్నాను, కానీ మీరు వల్లకపోతిరి అని మరి ఏడుస్తాడు యేసుక్రీస్తు వారు, అక్కడ ఏడుస్తాడు. ఇక్కడ కూడా మనం చూడగలిగితేనండి ఇర్మియా గారు ఏం చేస్తున్నారో ఒక్కసారి మనం చూడగలిగితే 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, దయచేసి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగానో నా కన్ను కన్నీళ్ళ ఊటగానో ఉండును గాక అంటున్నాడు. ఇక్కడ కూడా ఆనాడు యేసుక్రీస్తు వారు ఏడిచారు. ఇదిగోనండి అంతకు ముందు ఇర్మియా గారు కూడా ఏడుస్తున్నారు. ఇర్మియా గారు కూడా ఏడుస్తున్నారు. యెరూషలేములో ఉన్న ప్రజలు గుగ్గిలము తీసుకోవటం లేదు, వైద్యము చేయించుకోవటం లేదు అని ఇర్మియా గారు విలపిస్తున్నారు. రోగం వస్తే వైద్యుని దగ్గరికి వెళ్ళాలి కదండి. రోగం వస్తే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ యొక్క యెరూషలేములో ఉన్న ఈ ప్రజలు, యూదులు వైద్యుని దగ్గరికి వెళ్ళటం లేదు, మెడిసిన్ను ఆశ్రయించటం లేదు. అందుకే 14వ అధ్యాయం కూడా మనం చూడగలిగితే అదే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము, 17వ వచనాన్ని మనం చదవగలిగితే, నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనులు కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది, దివారాత్రములు మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది.
అంటే వీళ్ళు ఎలా ఉన్నారు అన్నప్పుడండి, వీళ్ళు ఎలా ఉన్నారు యూదులు అంటే, ఘోరమైన గాయములతో ఉన్నారు యూదులు. గాయాలంటే గుర్తుపెట్టుకోండి, గాయాలంటే పై గాయాలు కాదండి, అంతరంగం అంతా పాపముతో నిండిపోయారు. చేతులు కానివ్వండి, ఇదిగో పాదాలు కానివ్వండి, నడినెత్తి నుండి అరిపాదముల వరకు అంతరంగం అంతా పాపముతో నిండిపోయారు, పాపముతో నిండిపోయారు. అయితే వైద్యము చేయించుకోవడానికి మాత్రము రావటము లేదు, వైద్యము చేయించుకోవడానికి మాత్రం రావటం లేదు. అందుకే దేవుడు ఇర్మియా గారితో అడుగుతున్నాడు, గిలాదులో గుగ్గిలము ఏమీయు లేదా, అక్కడ వైద్యుడు లేడా, ఉన్నారు కదా, మరి ఎందుకు నా ప్రజలకు స్వస్థత ఎందుకు కలగటం లేదు, ఎందుకు కలగటం లేదు? ఇంకానండి, ఈ గిలాదు ప్రాంతానికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు మనము ఆలోచన చేయగలిగితే, కొన్ని ప్రత్యేకతలు మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈ గిలాదు ప్రాంతం గురించి మనం ఆలోచన చేయగలిగితే, మరి మనందరికీ తెలుసు, యాకోబు కుమారుడైన యోసేపు గారు మనందరికీ తెలుసు. యోసేపు గారు అంటేనండి అన్నలకు పడదండి, తండ్రికి చాలా ఇష్టము, కానీ అన్నలకు పడదు. ఒకానొక రోజున మరి అన్నల యొక్క ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారో, వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని యోసేపు గారిని పంపించినప్పుడండి, దూరము నుంచి చూసి కలలుగనేవాడు వస్తున్నాడని ఏం చేశారంటే, ఆయనను పట్టుకొని ఆయన ఒక గుంటలో వేస్తారు. మనందరికీ తెలుసు, యోసేపు గారిని ఓ గుంటలో వేస్తారు. గుంటలో వేసిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఒకసారి మనం అందరం కూడా ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము ఆదికాండము 37వ అధ్యాయము 24వ వచనము నుండి 25వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదవగలిగితే, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా, ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకము, బోలము మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఎక్కడికి వెళుతున్నారు? ఐగుప్తు దేశానికి వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారండి? ఐగుప్తు దేశానికి వెళుతున్నారు. అంటే మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఆ గిలాదు ప్రాంతము దేనికి ప్రత్యేకత, దేనికి ప్రసిద్ధి అన్నప్పుడండి, గుగ్గిలం వీటన్నిటికండి అది ప్రసిద్ధి. అంటే అక్కడ ఏముందంటే, శరీరానికి స్వస్థతనిచ్చే మెడిసిన్ అనే ఆ గుగ్గిలము గిలాదు ప్రాంతములో ఉంది. అలాగే హృదయములో ఉన్న పాపాన్ని తీసివేసే దేవుని మాటలు అనే ఔషధము కూడా ఆ గిలాదు ప్రాంతములో ఉంది. అంటే గిలాదు ప్రాంతము ఇటు శరీరానికి స్వస్థత ఇచ్చే మెడిసిన్ ఉంది, అలాగే పాపానికి స్వస్థతనిచ్చే మెడిసిన్ కూడా గిలాదు ప్రాంతములో ఉంది. అంటే గిలాదు ప్రాంతములో ఔషధ మూలికలు ఉన్నాయి. అందుకేనండి ఆ గుగ్గిలముతో, ఆ మెడిసిన్తో ఐగుప్తు దేశానికి బిజినెస్ చేయడానికి ఇష్మాయేలీలు వెళుతున్నారు. శరీర సంబంధమైన ఇదిగో రోగానికి మందు ఉంది, పాప రోగానికి మందు ఉంది. అందుకేనండి ఈరోజు మీరు ఏ గాయములో ఉన్నా, ఏ గాయాలతో మీరు ఉన్నా, దేవుని దగ్గర మందు ఉందండి, అందుకే ఇష్మాయేలు అన్న మాటకు అర్థం ఏంటంటేనండి, దేవుడు వినును. ఇష్మాయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు వినును. అందుకేనండి యోసేపు గారిని ఆయన చూశాడు. యోసేపు గారి గాయానికి కావలసిన మందు దేవుడి దగ్గర ఉన్నది. అందుకేనండి ఆయన ఇస్తాడు మందు, ప్రతి మందండి, దేనికన్నా కావచ్చు, మీకు ఉన్న ఏ గాయమైనా, ఏ బాధ అయినా దేవుడి దగ్గర మందుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఒకానొక టైంలో యోసేపు గారు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ ఈ గిలాదులో మనం చూడగలిగితే శరీర సంబంధమైన వైద్యమే కాదు, అలాగే ఈ గిలాద్ అనే ప్రాంతము ఇంకా మనం ఆలోచన చేయగలిగితే శత్రువుపై అది విజయం ఇచ్చిన ప్రాంతంగా కూడా మనము చదవగలము. గిలాదు అనే ప్రాంతము శత్రువుపై విజయం ఇచ్చిన ప్రాంతంగా మనం చదవగలము. దయచేసి
సంఖ్యాకాండము 21 అధ్యాయము, సంఖ్యాకాండము 21 అధ్యాయము 21 వచనము నుండి 26వ వచనం వరకు గల ఈ సందర్భము ఇది ఎక్కడ జరిగింది అన్నప్పుడు అండి, ఇది ఎక్కడ జరిగింది అన్నప్పుడు గిలాదు ప్రాంతములో జరిగిన సందర్భం ఇది. ఇది ఎక్కడ జరిగిందంటేనండి గిలాదు ప్రాంతములో జరిగిన సందర్భము. ఒక వచనాన్ని తర్వాత మీరు చదువుకోండి, 26వ వచనం వరకు గల 21 నుండి 26 వరకు గల వాక్య భాగాలు తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ ఏంటన్నప్పుడు అండి, ఇశ్రాయేలీలు అమోరీయుల రాజు అయిన సిహోను నొద్దకు దూతలను పంపి, ఇదిగోనండి మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము, నీ దేశములో బడి వెళ్ళనిమ్ము అని, మేమయ్యా నీ ద్రాక్ష తోటలు ముట్టుకోము, నీ పొలాలను మేము టచ్ చేయము, మీ బావుల్లో మీ నీళ్లు మేము తాగము, మేము ఎలా వచ్చామో అలా దాటి వెళ్ళిపోతామయ్యా, మమ్మల్ని వెళ్ళనివ్వయ్యా అని అని సిహోనును అని ఈ యొక్క మరి సిహోనును అడిగినప్పుడు అండి ఆయన ఒప్పుకోడు. కాబట్టి ఈ సిహోను అనే ఈయనని చంపిన ఆ ప్రాంతం ఏంటి అన్నప్పుడండి, ఆ ప్రాంతము ఇదిగో గిలాదు ప్రాంతము అంటే ఇశ్రాయేలీలకు శత్రువు పైన విజయం ఇచ్చిన ప్రాంతము గిలాదు ప్రాంతము. ఒక మెడిసినే కాదండి గిలాదులో ఉన్నది. అలాగే గిలాదు ప్రాంతంలో ఇది శత్రువుపై విజయం ఇచ్చిన ప్రాంతముగా మనకు కనపడుతుంది. అలాగే ఇంకా గిలాదు ప్రాంతంలో ఏముందో మనం చూడగలిగితే పరమగీతములు, దయచేసి అందరం కూడా దయచేసి పరమగీతంలో 6వ అధ్యాయము, పరమగీతములో 6వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము చదువుకుందాం. 5వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి. గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి అంటే గిలాదు అనే ప్రాంతము పచ్చిక గల చోటండి. అది పచ్చిక గల చోటు. గిలాదు అనే ప్రాంతము పచ్చిక గల చోటు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ ఏమున్నాయి అంటేనండి మేకల మందలు ఉన్నాయి. ఎక్కడుంటాయండి మందలు? పచ్చిక గల చోట్లనే కదా. అందుకే గిలాదు అనే ప్రాంతము పచ్చిక గల చోటు. గుర్తుపెట్టుకోండి, పచ్చిక గల చోటు. ఇంకా ఏమంటున్నాడు మరలా మనము ఇంతకుముందు మనం చదివిన సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 32వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, సంఖ్యాకాండం 32వ అధ్యాయము మొదటి వచనము, రూబేనీయులకు గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందకు తగిన స్థలమని తెలుసుకొని అంటే మందకు తగిన స్థలము ఏది అంటేనండి గిలాదు ప్రాంతము అంటే శ్రేష్టమైన ఆహారము దొరికే ప్రదేశం అండి ఈ గిలాదు ప్రాంతము. అలాగే ఈ గిలాదు ప్రాంతము నుంటే కొంతమంది మరి మనకు కొంతమంది కనపడతారు. న్యాయాధిపతి అయిన యాయీరు కనపడతాడండి. న్యాయాధిపతి అయిన మరి యాయీరు ఒక ఆయన మనకు కనపడతాడు. ఈయనది కూడా ఎక్కడన్నప్పుడు అండి గిలాదు ప్రాంతము. న్యాయాధిపతుల గ్రంథము మరి 10వ అధ్యాయము 3వ వచనములో, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ మనకు ఎవరు కనపడతారు అన్నప్పుడండి, ఇక్కడ ఎవరు అన్నప్పుడండి 10:3లో అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అలాగే 11వ అధ్యాయం మొదటి వచనం కూడా మీరు చూడగలిగితే 11వ అధ్యాయం మొదటి వచనములో గిలాదు వాడైన యెఫ్తా గారిది కూడా గిలాదు ప్రాంతమే. అలాగే మనందరికీ తెలుసు ప్రవక్త అయిన ఏలియా గారు మనందరికీ తెలుసు. ఈ ఏలియా గారిది కూడా ఏ ప్రాంతం అన్నప్పుడండి ఆయనది కూడా గిలాదు ప్రాంతమే.
అలాగే మనందరికీ తెలుసు, దావీదు గారికి హెల్ప్ చేసిన ఒక ఆయన మనందరికీ తెలుసు. ఎవరైనా అన్నప్పుడండి, ఆయన పేరు బర్జిల్లయి. ఆయన పేరు బర్జిల్లయి. ఈయన కూడా ఏ ప్రాంతానికి చెందినవాడు అన్నప్పుడండి, ఈయన కూడా గిలాదు ప్రాంతానికి చెందినవాడు బర్జిల్లయి. కాబట్టి ఇప్పుడు మనము చూడగలిగితేనండి, ఈ గిలాదు ప్రాంతంలో మీరు ఆలోచన చేయగలిగితే అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నప్పుడండి, అక్కడ ఇదిగో పాప రోగానికి మందు ఉంది అక్కడ. అంటే రోగానికి మందు అంటే, పాప రోగానికి మందు అంటే దేవుని మాటలు ఉన్నాయి గిలాదు ప్రాంతంలో. ఇది మొదటి పాయింట్. అయితే రెండో పాయింట్, ఇదిగో గిలాదులో శరీర సంబంధమైన ప్రతి రోగానికి మెడిసిన్ ఉంది. అక్కడ గుగ్గిలం ఉంది. గిలాదు ప్రాంతంలో గుగ్గిలం ఉంది. మూడవది ఏంటన్నప్పుడండి, శత్రువుపై విజయం ఇచ్చిన స్థలము ఈ గిలాదు ప్రాంతము. ఇక నాలుగవది, గిలాదు అక్కడ మనం ఆలోచన చేయగలిగితే పచ్చిక బయలు కలిగిన ప్రాంతము. ఇదిగో మేకల మందలు ఎక్కువగా ఉండే ప్రాంతము గిలాదు ప్రాంతము. ఇక ఐదవది, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు ఈ యొక్క గిలాదు ప్రాంతము. ఇప్పుడు ఇన్ని విషయాలు మనం చదివాం కదా. మరి మరి ఈ యొక్క గిలాదును బట్టి, గిలాదులో గుగ్గిలము లేదా అని దేవుడు మాట్లాడుతున్న దానిని బట్టి, అక్కడ వైద్యుడు లేదా అని మాట్లాడుతున్న దాన్ని బట్టి, మరి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది త్వరగా మనం నేర్చుకొని ముగించుకుందాం. మరి ఆలోచన చేయగలిగితేనండి, ఆ రోజు గిలాదు, ఈరోజు మనం ఏంటంటే ఆ గిలాదు అన్న ప్రాంతం ఈరోజు అది సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. అక్కడ గుగ్గిలము మెడిసిన్ ఉన్నది. ఆ మెడిసిన్ యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. గిలాదేమో సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ మెడిసిన్ గుగ్గిలము యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. అందుకేనండి, మనుషులకు వారికి పట్టిన పాప రోగము పోవాలి అంటే, ఆనాడు రోగం పోవాలి అంటే గుగ్గిలమును ఆశ్రయించాలి. ఈరోజు మనిషి అంతరంగములో ఉన్న ఆ పాప రోగము పోవాలి అంటే యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. అందుకే ఆయన ఆ రోజు గిలాదుకు మెడిసిన్ కావాలంటే గిలాదుకు వెళ్ళాలి. ఈరోజు పాపము పోవాలి అంటే సంఘమునకు రావాలి. అక్కడేనండి పాపానికి మందు దొరికే చోటు ఏంటంటేనండి సంఘము. ఆ రోజు గొగ్గిలము దొరికే చోటు గిలాదైతే, ఈరోజు పాప రోగానికి మందు దొరికే చోటు సంఘము. అందుకే ఈ గిలాదు గురించి మాట్లాడుతూ కీర్తనల గ్రంథంలో ఏమంటున్నాడో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 60వ కీర్తన దయచేసి 7వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తన గ్రంథము 60వ కీర్తన 7వ వచనం మనం చదవగలిగితే, గిలాదు నాది అంటున్నాడు. చూడండి, గిలాదు నాది అంటున్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా గిలాదు అన్న ప్రాంతము ఇదిగో సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. అలాగే సంఘము కూడా దేవునిది. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అది దేవునిది. కాబట్టి సంఘములో ఏ రోగానికైనానండి అక్కడ మందు దొరుకుతుంది. కాబట్టి ఆ గిలాదు ప్రాంతంలో ఇదిగో పాప రోగానికి మందు ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. అది సంఘము. ఆ సంఘములో ప్రతి రోగానికి మందు ఉంది. ఇక రెండో విషయం మనం ఆలోచన చేయగలిగితేనండి, సంఘమే పచ్చిక బయలు దొరికే చోటు సంఘమే. అందుకే మనమే గొర్రెలము అంటే సంఘములో మనం ఆలోచన చేయగలిగితేనండి, అంటే మేత అంటే వాక్యము దొరికే చోటు. అందుకే గిలాదు ప్రాంతంలో అక్కడ ఏం దొరుకుతుందంట అన్నప్పుడు అది పచ్చిక బయలున్న చోటు అండి. అది అక్కడ విస్తారమైన అది ఇదిగోనండి, అక్కడ ఆహారం దొరికే చోటు, మేత దొరికే చోటు. కాబట్టి ఇప్పుడు మనమే గొర్రెలము. సంఘము వాక్యము దొరికే చోటు. ఆ రోజు శత్రువుపై విజయం ఇచ్చిన ప్రాంతము గిలాదైతే, మనము కూడా సంఘములో ఉంటే సాతాను అనే శత్రువుపై మనము కూడా విజయాన్ని పొందుకుంటాము. సంఘములో ఉంటే
సాతాను అనే విజయం శత్రువు పైన మనం విజయం పొందుకుంటాము. అలాగే ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు సంఘము, 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 సంఘము. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీలండి, ఇశ్రాయేలీలు మనం ఆలోచన చేయగలిగితే యూదులు వీళ్ళు పాప రోగము తీసివేయించుకోవడానికి వాళ్ళు ఇదిగో ఆనాడు వైద్యుని ఆశ్రయించలేదు, వైద్యుని దగ్గరికి వెళ్ళలేదు. అంతరంగమంతా పాపముతో నిండిపోయారు. నడినెత్తి నుండి అరిపాదముల వరకు వారికి స్వస్థత లేదు గనక, దేవుని మాటను వారు వినలేదు గనక, దేవుడు ఏం చేశాడంటేనండి, అంతకంటే ముందు మనం ఆలోచన చేయగలిగితే అషూరు చెరకు ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు కదండి. దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి కదండి, కానీ వీళ్ళు కూడా పాపములు చేస్తూ వెళ్ళిపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడంటేనండి, బబులోను రాజుకు బబులోను రాజుకు అప్పగించాడు. ఆ మాట కూడా ఒక్కసారి మనం చూడగలిగితేనండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి అందరం కూడా మొదటి అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 36 అధ్యాయము 15, 16, 15 వచనాలు మనం చదువుకుందాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవారై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను. ఎన్ని రోజులండి ఇర్మియా గారు ప్రకటించినట్లుందంటే, పెందల కడ 23 సంవత్సరములు పెందల కడనే ప్రకటించాడటండి. 23 సంవత్సరములు ఇంత వాక్యాన్ని ప్రకటిస్తుంటే, ఇంతమంది దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప వాక్యాలు ప్రకటిస్తుంటే నిద్ర ఎలా వస్తుంది మీరు ఆలోచించండి. కాబట్టి నెగ్లెక్ట్గా ఉండకండి, దయచేసి నెగ్లెక్ట్గా ఉండకండి. దేవుడి దగ్గర వింటే శ్రద్ధగా వినండి, లేదంటే పడుకోండి. అంతేగాని ఇటు వినటం లేదు, పోనీ మీరు వినకపోగా వినేవారిని డిస్టర్బ్ చేయటము. ఆ రోజు కూడా ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు వినలేదండి. ఆ రోజు కూడా యూదులు వినలేదు. పెందల కడనే 23 సంవత్సరాలు ఇర్మియా గారు ప్రకటించినా వినలేదు. వినకపోగా ఆయనని ఎగతాళి చేయటం, ఆయన అవలపాలు చేయటం, ఆయనను కొట్టటం, ఆయనను బంధించటం, ఆయన బట్టలు తీసేయటం, ఆయనను గుంటలో పడేయటం, ఎన్ని చేశారండి. తర్వాతనండి ఏం జరిగింది? 16వ వచనం మనం చూడగలిగితే, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. నివారింప శక్యము కాకుండా 23 సంవత్సరాలండి. ఎంతకాలం మీరు ఆలోచించండి. దేవుడు కూడా ఎంతకాలం అని ఓర్చుకుంటాడో మీరు ఆలోచించండి. అందుకేనండి దేవుడు చెబుతాడు, దేవుడు వెంటనే ఆయన పనిష్మెంట్ ఇవ్వడండి, వెంటనే శిక్షించడండి. ఆయన అవకాశాలు ఇస్తాడు. తర్వాత 17వ వచనం మనం చూడగలిగితే, ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను, యువతుల యందైనను, ముసలివారి యందైనను, నెరసిన తల వెంట్రుకలు గలవారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మాట వినక ఆ రోజు ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు అషూరు చెరకు వెళితే, ఈ 2 గోత్రాల వారు యూదులు, బెన్యామీనీలు వీళ్ళు బబులోను చెరకు వెళ్ళారు. గిలాదు అనే ప్రాంతం అండి, మేత దొరికే స్థలము. అందుకే సంఘములో ఉండాలండి. ఎక్కడైతే మనకు బాగా విస్తారమైన మేత వాక్యము దొరుకుతుందో
అక్కడ మనం ఉండాలి, అక్కడ మనం ఉండాలి. అందుకే మనం చూడగలిగితేనండి, పాప రోగానికి మందు మనం ఆలోచన చేయగలిగితేనండి, అది పోగొట్టుకోవడానికి ఔషధము దగ్గరికి రావాలి, ఔషధము దగ్గరికి రావాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనం ఎక్కడున్నాము, ఈరోజు మనం ఎక్కడున్నాము, మనం ఉన్నది ఇదిగో సంఘములోనేనా, ఈరోజు మనం ఉన్నది గిలాదులోనేనా, మీరు ఆలోచించాలి. అందుకే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటున్నాడు. చాలామంది మరి మనం ఆలోచన చేయగలిగితే, మందిరము మానితే ఆత్మీయముగా మనము బలహీనతలోనికి వెళ్ళిపోతాం మనము. అందుకేనండి, వైద్యము చేయించుకోవడానికి రండి, రండి, ఇదిగో నా వాక్యం అనే ఆహారం తినండి, నా వాక్యం అనే ఆహారం తినండి, నా వాక్యం అనే ఆహారం తినండి. ఇదిగో ఒకవేళ మీరు పాపముతో ఉన్నారా, క్రీస్తు రక్తం అనే ఆ మెడిసిన్ని మీరు ఇదిగో ఆశ్రయించండి. మీ పాప రోగాన్ని తీసేసుకోండి. మీ అంతరంగాన్ని, ఇదిగో మీ అంతరంగంలో ఉన్న పాపం అంతా కూడా మీరు తీసేసుకోండి అంటున్నాడు. కాబట్టి దేవుని మాట వినక బబులోను చెరకు వెళ్ళిపోయారండి, బబులోను చెరకు వెళ్ళిపోయారు. చాలా క్రూరుడండి ఈ యొక్క బబులోను రాజు, చాలా క్రూరుడండి. మరి సిదికియా రాజు ఆయనను ఏం చేశాడంటే, కనుగుడ్లలోనికి పొడిచి గుడ్లను బయటికి తీసిన వాడండి బబులోను రాజు. కనికరము లేనివాడు బబులోను రాజు. అలాంటి రాజుకు అప్పగించాడు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం, మరొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము, చివరిగా ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము, దయచేసి ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 19వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము దయచేసి 19వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మేలు మీద, బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను, గిలాదులో మేయుచు సంతుష్టి నొందును. కాబట్టి దేవుడు అంటున్నాడు, మేత స్థలము గిలాదు. ఇప్పుడు సంఘము వాక్యమే, ఇదిగోనండి వాక్యమే మేత. మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఆ వాక్యాన్ని భుజించడానికి మీరు ప్రతి ఉదయము లేస్తున్నారు. ఆ వాక్యాన్ని భుజించడానికి మనము ప్రతి వారము మందిరానికి వెళుతున్నాం, ప్రతి వారం మనం మందిరానికి వెళుతున్నాము. కాబట్టి ఈ గిలాదులో గుగ్గిలము లేదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. గుగ్గిలం అంటే మెడిసిన్ ఉన్నది, వైద్యుడు ఉన్నాడు, కానీ వైద్యము చేయించుకోవడానికి ఆనాడు ఇస్రాయేలీయులు రాలేదు, చెరలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా మాటలు పట్టించుకోకుండా, దైవజనులు చెబుతున్నప్పుడు ఆ మాటలు పట్టించుకోకుండా ఈరోజు కూడా నెగ్లెక్ట్గా బ్రతికితే, ఈరోజు మనం వెళ్ళేది అగ్నిగుండానికి వెళతారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మన ఇదిగో సంఘమే గిలాదు, గుగ్గిలమే యేసుక్రీస్తు వారు. కాబట్టి సంఘమే మేత దొరికే స్థలము. కాబట్టి సంఘములో ఉందాం. సంఘము అంటే దేవుని ఇల్లు, సంఘము అంటే దేవుని విల్లు, సంఘము అంటే ఇదిగో దేవుని కాపుదల ఉండే చోటు. కాబట్టి మనమందరము కూడా ఈ విధముగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.